మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి, ఈ మంచి శుక్రవారపు ఆరాధనకి కూడా వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని దీవించును గాక. చాలా సంతోషం. బాగున్నారా అని నేను అడగను, ఎందుకంటే మీరు బాగలేరు నాకు తెలుసు. ఈరోజు చాలా నా 20 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ 20 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో రక్షించబడి 12 సంవత్సరాలు, సేవకు వచ్చే 8 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21వ సంవత్సరం కూడా వచ్చేసాను ఆల్రెడీ ఆత్మీయ జీవితంలో. ఈ సంవత్సరం చాలా అద్భుతం. ఈ గుడ్ ఫ్రైడే చాలా అద్భుతం. ఎందుకు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా మన జీవితాల్లో కొంతమందికి 1, 4, 10, 12, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60, 70, 70 సంవత్సరాల లోపల ఇక్కడ ఉన్నారు. 1 సంవత్సరం మొదలుకొని 75 సంవత్సరాల దగ్గర వయసు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఒక గుడ్ ఫ్రైడే వాడు చూసేసి వెళ్ళాడండి. రేజులా వెంకాయం ఆల్మోస్ట్ 70-75 గుడ్ ఫ్రైడేలు చూసింది. రైజులా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం విన్నాక, మనం నేర్చుకోబోతున్న వాక్యం విన్నాక 2-3 కార్యాలు మనం చేయాలి. రైజులా 1, మీరు చచ్చిపోవాలి, లేకపోతే దేవుని కోసం బతకాలి. నాకు ఈ బాధ వద్దు, ఈ బతుకొద్దు ప్రభుని చచ్చిపోవాలి, ఈ జీవాలి, లేకపోతే ఆయన కోసం బతుకుతాను తీర్మానం తీసుకోవాలి. అది ఒకటి మీరు చేయాలి. చేస్తారన్న నమ్మకం అది. ఈరోజు వాక్యంతో ప్రభు మీతో మాట్లాడును గాక. వాక్య మాటలు మీ హృదయాలు నింపబడిన, అందుని బట్టి ప్రభు శ్రీదామా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనకు రాలేదో వాళ్ళందరూ ధనిలు. నిజం చెప్తున్నా, ఎంతమంది రాలేదో వాళ్ళు చాలా ధనిలు. ఎందుకంటే ఈరోజు మీరు వచ్చిన, ఈరోజు ఆరాధనకు వచ్చి మీ అందరూ కూడా భాగ్యవంతులు. హల్లెలూయా. రైట్. ఈ సిలువ ధ్యానాల్లో ఈరోజు చాలా ప్రత్యేకమైంది. మనం 12 గంటలకి 1 గంటకి వచ్చాము, కానీ ఈ సిలువ యాత్ర 6 గంటలకు ప్రారంభించబడిపోయింది. 9 గంటలకు యేసుప్రభు సిలువ ఎక్కాడు. 12 గంటలకి సిలువ పూర్తయిపోయింది. 12 గంటల కన్నా 3 గంటల దాకా వేదన, 3 గంటల తర్వాత సిలువ మీద దించడం, సమాధి కార్యక్రమం 5 గంటలకల్లా ముగించబడిపోయింది. సిలువ మీద దించేసి సమాధిలో పెడతాం, 5 గంటలు అయిపోయింది. సిలువ యాత్ర 9 గంటలకు ప్రారంభించబడిపోయి 6 గంటలు స్టార్ట్ అయిపోయింది. 9 గంటలలోపు గొల్గొతా కొండెక్కేసేసారు. 3 గంటల్లో అక్కడ మొత్తం అయిపోయేసి బయటకు వచ్చేలాకి 9 అయింది. 3 గంటల సేపు అక్కడికి వెళ్ళిపోయేసేసి సిలువ వేయటం జరిగిపోయింది. గొల్గొతా కొండ ఎక్కిపోయి సిలువ వేయటం జరిగిపోయింది. 12 నుంచి 3 గంటల వరకు సిలువ యాతన, 3 నుంచి 2 గంటల వరకు సమాధి కార్యక్రమం జరిగింది, అయిపోయింది. అయితే దీన్ని మనం 3 భాగాలుగా తీసుకోవాలి. ఈ సిలువ ధ్యానాల్లో 3 భాగాలు. ఒకటి ఏంటంటే గెత్సేమనే తోట. చెప్పండి, గెత్సేమనే తోటలో జరిగిన సందర్భం. తర్వాత వచ్చేలేకే యేసు ప్రభు యొక్క సిలువ కాడకి, గొల్గొతా కొండకి, సిలువ దగ్గరికి, గొల్గొతా కొండ పైన సిలువ ఎక్కబోయే సమయం కాడ నుంచి తీర్పు పొందేంత వరకు ఒక భాగం. సో సిలువ శ్రమలు మొత్తం ఒక భాగం. 3 భాగాలు. ఈ 3 భాగాలనే ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు, అనేక మంది అని చెప్పకూడదు కానీ కోట్ల మంది ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఈరోజు మనం కూడా అదే సంతోషంలో ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈరోజు నేను ఆల్మోస్ట్ 9 గంటల కాడ నుంచి వాక్యం ధ్యానం చేస్తానే ఉన్నాను. 9 గంటల కాడ నుంచి కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నాను. కృప ఏంటో తెలుసా, ఒక్క అధ్యాయం కూడా చదవాల. ఒకే ఒక్క అధ్యాయం చదివాను. అది పాత నిబంధనలు అధ్యాయం చదివాను. కొత్త నిబంధనలు అయితే చదవలేకపోయాను. ఆల్మోస్ట్ 9 గంటల కాడ నుంచి 11:15 దాకా. ఎన్ని గంటలు చెప్పండి? ఎన్ని గంటలు బాబు? ఎన్ని గంటలు అంటున్నా? 3 గంటలు, 3:30 గంట. మీకు నాకంటే ఈ లెక్కలు రా మీకు. స్తోత్రం. 10, 11, 10, 11, 9, 2:30 గంట. 2:30 గంట, ఆల్మోస్ట్ 2:30 గంట బైబిల్ చదువుతా ప్రభు సహాయం చేసి, 2:15 గంట చదువుకుంటా ప్రభు సహాయం చేసేది. స్తోత్రం. సరే, మన వాక్యంలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. దేవుడు మనందరితో మాట్లాడుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ వాక్యాన్ని నా హృదయం ఉంచుకునే, నీ వాక్యానికి నా శరీరాన్ని అప్పగించుకునే, నీ వాక్యానికి నా ఆత్మను అప్పగించుకునే కృప దయచేయండి ప్రభువా. దయచేసి ఇంకొక అంశం చెప్తున్నాను. సేవకుల మీద ఎటువంటి నా కోపం రాకూడదు. ఒకవేళ సేవకులు శరీరానుసారంగా బోధిస్తే ఆ వాక్యానికి ఆయనే బలవ్వాలి. నా ఆత్మ కోసం బోధిస్తే నేను నీతో ఉండాలి అని కూడా ప్రార్థన చేసుకోండి. నిజంగా చెప్తాను, జోక్ కాదు, సరదాగా కానీ కాదు. అది ఇప్పుడు ప్రకటించబడుతున్న మాటలు మీరు తీసుకోవాలి. ఈ ప్రకటించబడుతున్న మాటలు మీరు తీసుకోవాలి. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి, సిద్ధపడండి. అందంగా ఉన్న వంకాయని ఏం చేస్తాము? కూర వండుకునేటప్పుడు పెద్దగా చెప్పండి, ఏం చేస్తానా? అదే సిద్ధపడాలి. దాన్ని మీరు కూడా సిద్ధపరచుకోవాలి. ఒకవేళ నా వాక్యం కాకుండా ఏ ఒక్క మాట నేను మాట్లాడినా సరే నేనే దోషిని. అది వాక్యం మాట అయితే మీరు దానికోసం బతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకొని, అందరూ కళ్ళు మూసుకొని చేసుకొని చిన్న ప్రార్థన. వాక్యము నా హృదయంలో నింపడాలి ప్రభు అని చేసుకొని. తెరవాలి, తెరవాలి, నోట్ తెరవాలి, నోట్ తెరవాలి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్ తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఆమేన్, ఆమేన్. చాలు నాన్న. 17వ వాక్యం. నేను ప్రభువైన యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. చాలుమా. థ్యాంక్ యూ. దేవుడిని దీవించునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం.
ఆమేన్. 18 వచనం. వెరీ గుడ్ అన్న. 19 వచనం. ఆమేన్. 19 వచనం. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వల్లను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వల్లను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. చాలు మా, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నాను. ఇదిగో ఈ మంచి శుక్రవారాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మాకు ఇచ్చినారు ప్రభువా. ఈ దినాన మీ సిలువని మేము ధ్యానం చేసుకోబోచున్నాం. పరిపూర్ణంగా ధ్యానం చేసుకుంటూ సహాయం చేయండి. ఓర్పును, సహనాన్ని మాకు ఇవ్వండి. పశ్చాత్తాపాన్ని మాకు ఇవ్వండి. పరలోక మాటలు మాకు బోధించండి. ఏ విధము చేతనైనా సరే నాయనా, మీ మాటలకి మేము త్రోసివేసి వెళ్ళిపోకూడదు. మీ మాటలని అంగీకరించి జీవించే కృప దయచేయండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి. మీ వాక్యానుసారంగా జీవించడం కృప దయచేయండి. చిన్నపిల్లలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు వచ్చి చాలా సంతోషం. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో ఒక వ్యక్తి దేవుని కోసం ఎలా బ్రతకాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి దేవుని కోసం ఎలా బ్రతకాలో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ దేవుని కోసం బ్రతకాలన్న ఆశ, తపన ఎందుకు అతను కలిగిందో మనం ధ్యానం చేయాలి. సమయం అనుకూలంగా ఉంటే దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయం 1:25 అయింది. గంటన్నర సరిపోదన్న ఆశ, నా ఆలోచన ఏంటంటే గంటన్నర సరిపోదు. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న వాక్యానికి ఒకవేళ సమయం ఉంటే మనం ఇంకా ధ్యానం చేసుకోవచ్చు. స్తోత్రం. అయితే ఈ శుభ శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే దినాన, ఈ మంచి శుక్రవారపు దినాన చాలామందికి ఎంత సంతోషం అంటే అది వర్ణించలేని సంతోషం. పొద్దున లేచి తలకలు పోసుకొని కొత్త కొత్త బట్టలు కట్టుకొని చర్చిలోకి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది అయితే కొన్ని రోజుల పాటు వాళ్ళకు ఒక మాట చదవమని బైబిల్ ఇస్తే కొన్ని రోజుల పాటు ఆ మాటని పఠనం చేస్తూ ఉంటారు. ఏమంటారు దాన్ని? రీడింగ్ చేస్తూ ఉంటారు. నేర్చుకొని అక్కడికి వెళ్ళేసేసేసి చదవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. మన సభల నిమిత్తం, మన కన్వెన్షన్ నిమిత్తం మేము పాంప్లెట్లు ముద్రించడానికి వెళ్ళినప్పుడు అక్కడ 6-7 కంప్యూటర్స్ ఉన్నాయి. అయితే ఆ కంప్యూటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. కారణం ఏంటంటే చాలామంది సేవకులు వచ్చేసేసి వాళ్ళు ప్రింట్ వేపించుకుంటున్నారు. ఈ గుడ్ ఫ్రైడే దినం కోసం ఏంటంటే ఎవరు ఏ మాట చెప్పాలి, ఆ మాట చెప్పేవారి పేరు, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు స్పెషల్ పాట పాడాలి, మొత్తం కార్డులు కొట్టించి ఆ కార్డులు గుర్తించడానికి ఒక స్పాన్సర్. ఆ చర్చిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ కార్డులు పనిచేసేసి ఇక దానికోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్నిసార్లు అంటే ఒక చిన్న పొళ్ళు కూడా మిస్ కాకుండా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ గొడవలు అయిపోతాయని చెప్పేసి అని, వాళ్ళ పేరు ఎందుకు టేపించారు, మా పేరు ఎందుకు టేపించారు చెప్పి గొడవలు అయిపోతాయని చెప్పేసి అని ఎన్నిసార్లు పులిపీటి మీద నేను సాక్ష్యం చెప్తున్నాను. చాలామంది అయితే మరి వాళ్ళని విమర్శించడానికి నేను ఇక్కడ కూర్చోలేదు, నుంచోలేదు.
ఈ సిలువ యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1, సిలువ మనకి గొప్ప సంపద. హల్లెలూయా. సిలువ అనేది భూలోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి తీసుకెళ్లే సంపద. అది భూలోకాన్ని తీసుకెళ్లే సంపద కాదు, పరలోకాన్ని తీసుకెళ్లే సంపద. సిలువ అనగా ఒక భయాన్ని తీసుకురావాలి. సిలువ అనగా ఒక సిగ్గును తీసుకురావాలి. సిలువ అనగా ఒక మరణ సూచనగా మార్చబడాలి. ఇవన్నీ కూడా దానిలో దాగున్నాయి. ఒక మనిషి బాగాలేదంటే హాస్పిటల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏ దేశంలో అయితే విద్య వైద్యాలు బాగుంటాయో ఆ దేశం బాగుండిద్దని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. చాలామంది. అయితే ఈ బైబిల్ రాసిన వాళ్ళు, బైబిల్లో బోధించబడుతున్న వాళ్ళు, బైబిల్ని బోధించిన వాళ్ళు కోకొలలుగా లక్షల మంది ఆ బైబిల్లో ఉన్న సిలువ అనే పాత్ర కాడ చనిపోవటానికి ప్రాణాలు త్యాగం చేసేసారు. సిలువ అనే ఒక పదం కోసం ప్రాణాలని త్యాగం చేశారు. సిలువ అనే ఒక పదం కోసం లక్షల మంది ప్రాణాన్ని త్యాగం చేసేసారు. ఒక వ్యక్తి ఏమో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేసేసి దాన్ని బాగు చేయించుకుంటుంటే, ఈ వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, ఆ సిలువ గురించి విన్నవాళ్ళు, వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అయితే సిలువ గురించి విన్న మీరు ఎవరైనా కావచ్చు, ఇంతమందిలో ఒకరిగా మార్చబడతారా? లక్షల రూపాయలు హాస్పిటల్కి పెట్టుకొని బతికి 2 సంవత్సరాలు బతికి పాపాన్ని మూట కొట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? హల్లెలూయా. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ప్రత్యేక బైబిల్ రాయబడ్డ మాట అది. ఎక్కడ గడిపాడు చెప్పండి? గెత్సేమనే తోట. ఎందుకు గెత్సేమనే తోటలో ఆ రాత్రంతా ప్రార్థన చేసి వచ్చింది మనమా? ఎందుకంటే ఏదెను తోటలో పాపం ప్రారంభించబడిపోయింది. ఏ తోటలో అయితే పాపం ప్రారంభించబడిపోయిందో ఆ తోటలోనే పాపానికి ముగింపు పలకాలి. చెబుదామా? హల్లెలూయా. ఏ తోటలో పాపం ప్రారంభించబడిపోయిందో, పాపం ఒక చోట ప్రారంభించబడి ఒక చోట ముగించబడితే అది క్రమం కాదు. ఒక పర్సన్ ఏ ఇంటికాడ నుంచి అయితే వెళ్తున్నాడో వాళ్ళ ఇంటికాడ నుంచి సాయంత్రం అయినా, రేపైనా, వారం తర్వాత అయినా సరే తన ఇంటికి రావాలి. అలాగనే తోటలో ప్రారంభించబడిపోయిన పాపం ఆ తోటలోనే విడిగుడి కాటుకు యేసు ప్రభు స్పెషల్గా ఒక ప్రత్యేకంగా ఏదోని తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఏదోని తోటలో ఆ పాపానికి రక్తం చిందించబడ్డట్లే యేసు ప్రభు వారు కూడా రక్తం, చెవటని రక్తంగా మార్చి ఆ ఏదోని తోటలో గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన వెనకాల భావం ఏంటి? అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఆయన చూస్తున్నాడు అక్కడ ప్రారంభించబడి. అందుకని బైబిల్ చెప్పిద్ది, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆదాము మొదటివాడు, ఈయన రెండోవాడు. యేసు ప్రభువారు రెండో ఆదాము. మొదటి ఆదామేమో పాపానికి దారి తీసాడు, రెండో ఆదాము పరిశుద్ధతకి దారి చేశాడు. మొదటి ఆదాము మరణానికి దారి చేశాడు, రెండో ఆదాము జీవానికి దారి వేశాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి 7 మాటలు మీకు చెప్తాను. 7 మాటలు ఈరోజు చదువుకొని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఈరోజు 7 మాటలు కనీసం ఒక్క మాటన చదువుకొని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? రైట్. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్తత్వం చాలా విలువైంది. ఎందుకు విలువైందంటే అన్నిటికీ ఒక రేట్ ఉంటుంది. చెప్పండి, పెద్ద చెప్పండి. భూప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఒక రేట్ ఉంటుంది, కానీ క్రైస్తత్వానికి రేట్ లేదు. ఎందుకు తెలుసా? అది ప్రాణం పెడితే వచ్చింది. మనం పాడుకునే పాట కొన్ని రాత్రులు ప్రయాసపడితే వచ్చింది. క్రైస్తత్వం వెనకాల ప్రతి దానికి ఒక ప్రయాసం ఉంది. హల్లెలూయా. రైట్. ఈరోజు హల్లెలూయా. అయితే మనం నేర్చుకున్న 7 మాటల్లో 7 అర్థాలతో కూడిన పదాలు మనం నేర్చుకోబోతున్నాం. స్తోత్రం. చెప్పండి ఎవరన్నా 7 మాటలు తెలిసిన వాళ్ళు ఎవరుంటే? మణిమ తప్ప చెప్పగలరా? 7 మాటలు ప్రపంచం మొత్తం తెలుసు మీకు, సోకులన్నీ తెలుసు మీకు, ప్రపంచం మొత్తం మాకు తెలుసు, అన్నీ తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వాక్యానుసారంగా జరిగిన కొన్ని ఉన్నాయి, అలాగనే అధికారులు యేసు ప్రభుని ఎలాగూ సిలువేయాలో చెప్పబడ్డాయి కొన్ని ఉన్నాయి. అలాగనే ఎవరు చెప్పకపోయినా చేసినవి కొన్ని ఉన్నాయి. వాక్యానుసారం జరిగినవి కొన్ని ఉన్నాయి. చెప్పండమ్మా. వాక్యానుసారం చేసినవి కొన్ని ఉన్నాయి, వాక్యానుసారం జరిగినవి కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా వాక్యానుసారం జరిగినాయి. 2 చెల్లెకే అధికారులు రాజులు చెప్పినవి జరిగినవి కొన్ని ఉన్నాయి. అలాగనే కొన్ని వాళ్ళకై వాళ్ళే యేసు ప్రభు మీద దాడి జరిగించినవి కొన్ని ఉన్నాయి. స్తోత్రం. అవన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మొదటి మాట చదువుకుందాం. లూకాసు వార్త 23:34 చదువుకుందామా? లూకాసు వార్త 23 చాలు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గాక, వీరిని క్షమించండి. మొట్టమొదటి మాట అదే. అయితే ఈ 7 మాటలు ఎప్పుడు పలికాడు? సిలువలో పలికాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు కనుక వారిని క్షమించండి. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. 5వ మాట, నేను తప్పుకొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైన. 7వ మాట, తండ్రి నీ చేతిని ఆత్మను అప్పగిస్తున్నాను. సో ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే చెప్పాలమ్మా, సిలువ పైన పలికిన మాటలు. ఆ మాటలు ఎలా పలకగలిగాడు? నువ్వెంత క్యాజువల్గా తీసుకుంటావంటే వాక్యాన్ని, దేవుణ్ణి, సంఘాన్ని, సావుకుని ఎంత సరదా అంటే నీకు
వాస్తవానికి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభుని రాజుగారి గృహం దగ్గర నుంచి శిక్ష అమలు చేసింది మొదలుకొని యేసు ప్రభు వారు ఏం చెప్పాడు, పిలాతు ఏం చెప్పాడంటే, రే ఈయన చూస్తుంటే నాకేమీ అంత దుర్మార్గుల్లో కనపడతలేదు, వదిలిపెట్టేయమన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలా, ఆయన శిక్షించాలి చెప్పేసి అని లోకాసువార్త 23 మనం చదువుకుంటే వారి కేకలే గెలిచినని రాస్తుంటుంది. పెద్ద పెద్ద కేకలు వేసారు. ఆ కేకలను బట్టి ఏం జరిగింది, సిలువ వేయటానికి కొరడాలతో కొట్టడానికి అవకాశం ఇచ్చారు. కొరడాలతో కొట్టడానికి అవకాశం ఇస్తే కొరడాలతో కొడతాం కాదు, సిలువ వేయమని చెప్పేసి అని కేకలు వేసారు. సిలువ దేశ ద్రోహులకి వేసే సిలువ దేనికి వేస్తారు, దేశ ద్రోహులకి వేస్తారు, నరహంతకులు వ్యభిచారులకి వేస్తారు, దేవదోషం చేసిన వాళ్ళకి వేస్తారు, అయితే యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆమేన్. యేసు ప్రభువారు నీతిమంతుడు, ఆమేన్. యేసు ప్రభుని కొరడాలతో ఆల్మోస్ట్ 39 దెబ్బలు కొట్టారంట. ఎన్ని దెబ్బలు కొట్టారమ్మా చెప్పాలి అందరూ? 39 దెబ్బలు కొట్టారు. ఎందుకని 39 దెబ్బలు కొట్టారు చెప్పండి, మీకు తెలుసు. 40వ దెబ్బ కొడితే మళ్ళీ కోడాలతో కొడటానికి అవకాశం ఉండదు, మళ్ళీ కోడాలతోటి కొడతానికి అవకాశం ఉండదు. అలాగనే యేసు ప్రభు వారిని ఆ కోడలు స్పెషల్గా తయారు చేశారంట, లేకపోతే చేయించుంటారేమో బహుశా. ఎందుకంటే ఆ కోడాలకు ఒక చివరన ఎంటికలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, జడంతా వేసుకున్న కింద ఎలా ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. దానికంట గాజు ముక్కలు కానీ, ఎముక ముక్కలు కానీ, స్వ ముక్కలు కానీ, గాజు ముక్కలు కానీ, స్వ ముక్కలు ఇనుము ముక్కలు కానీ, లేకపోతే ఎముక ముక్కలు కానీ, చిన్న చిన్న ముక్కలు దానికి ఉంటాయంట, షార్ప్గా ఉంటాయంట. వాటిని తీసుకొని కొట్టంగానే అది ఆయన శరీరం మీద పడ్డప్పుడు, అది ఇలా తీసినప్పుడు అంట అక్కడ కొంచెం ఆ స్కిన్ ఆ మాంసం లేసి వచ్చిందంట, ఈ పక్క యేసు ప్రభు వారి మధ్యలో ఉంటే ఒక చిన్న దుమ్ము కట్టేసేసి ఈ పక్క ఒకళ్ళు ఆ పక్క ఒకళ్ళు కొడతా ఉన్నప్పుడు అది కొట్టి ఇలా లేపగానే మాంసం వస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. మళ్ళీ వాడు ఆ పక్క నుంచి కొడుతున్నాడు. అంత తేలిక కాదు. ఒక్క మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు, ఆ విధంగా అది అది తీయగానే ఆ కొరడతో పాటు మాంసం వచ్చేసింది, ఆ కొరడతో పాటు రక్తం కారుతూ ఉంది. 33 సంవత్సరాలు యవ్వనం, మంచి 84 కేజీలు బరువు ఉంటాడని చెప్తారు యేసు ప్రభు వారు. మంచి దిట్టంగా ఉన్నాడు. ఎంత పెద్ద కేకలేస్తుంటాడు, ఈరోజు సరదా అయిపోయింది సిలువ ధ్యానాలంటే చాలామందికి. అరగంట కూడా ప్రార్థన చేయలేని మొఖాలు బైబిల్ తీసుకుని ఆ వాక్యం గురించి చెప్పేవాళ్ళు అయిపోయారు ఈరోజు. ముప్పై 39 దెబ్బలు, ఒకటి కాదు, 2 కాదు, దెబ్బలు కదండి. కోడతో కొట్టినప్పుడు మాంసాలు వస్తున్నాయి. అందుకని బైబిల్ రాస్తుంటుంది ఆయన వీపు దున్నబడిందంట. మొట్టమొదటిసారి నా బాత్రూంలో నేను స్నానం చేస్తే ఏడ్చుకుంటూ రూమ్లోకి వచ్చి ఏడ్చుకుంటూ కిందకు వచ్చానండి. ఇది ప్రభు నాకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అదంతా నేను ఇమేజ్ చేసుకుంటున్నాను. ఏడ్చుకుంటూ బాత్రూంలో పెద్దగా రూమ్లోకి వచ్చి తలుపేసుకొని ఏడ్చుకొని కిందకు వచ్చాను ఈరోజు. అందుకే 20 సంవత్సరాల భక్తిలో నాకు ఈ యొక్క ఈస్టర్ చాలా ప్రాముఖ్యమైన చెప్పాను. నేను ఏడ్చుకుంటూ క్షమించండి, గుడ్ ఫ్రైడే చాలా ప్రాముఖ్యమైన చెప్పాను. ఏడ్చుకుంటూ కిందకు వచ్చానండి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలు కింద పెట్టవు నువ్వు, చిన్న మేఘ గుచ్చుకుంటే 3 నెలల మంచం దిగవు నువ్వు. యేసు ప్రభు చేసిన త్యాగం అది. ఎంత సరదా అయిపోయింది మనకి ఈరోజు.
ఎంత సరదా అయిపోయింది నీకు ఈరోజు క్రైస్తత్వం అంటే, భక్తి జీవితం అంటే, ప్రార్థన అంటే. ఈరోజు సంఘాలు చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం కావాలి. ఆ కులంలో పుట్టారు కాబట్టి పెళ్లి చేసుకోవడం కోసం సంఘం కావాలి. ఆ కులంలో పుట్టాం కాబట్టి శ్రీమంతం చేయడం కోసం, పెద్ద పిల్ల అయితే ఫంక్షన్ పెడతాం కోసం, లుంగిల ఫంక్షన్ కోసం, చచ్చిపోతే సమాధి చేయడం కోసం కావాలి. దానికోసం కాదు క్రైస్తత్వం వచ్చింది. నా యేసయ్య అణువణువు ఆయన వీపు చీల్చబడింది, దున్నబడింది, రక్తం కారింది. అది దుర్మార్గులుగా ప్రవర్తించిన వాళ్ళు, చాలా దుర్మార్గం ప్రవర్తించారు. సాతాను గడు వాళ్ళకు వచ్చేసాడు, దయా దక్షిణం లేకుండా చేసేసారు. సాతాను గడు వాళ్ళ మీద ఆవరించుకున్నాడు. చిత్ర విచిత్రంగా ఎంత బలంగా కొట్టగలరు అంత బలంగా కొడుతున్నారు. ఈరోజు మందిలోకి వచ్చి నువ్వు నిద్రపోతున్నావు అంటే ఏం చేయాలి? నిన్ను క్రైస్తత్వం అంటే ఏమనుకున్నావమ్మా? సిలువ అంటే ఏమనుకున్నావు? సిలువ మనం అంటే ఏమనుకున్నావు? టీవీలో చూసినట్లు, లేకపోతే ఏదో సాగు చెప్తున్నట్టు అనుకున్నావా? ఒకరోజు ఎండలో ఉండి చూడు, మధ్యాహ్నం చేసిద్దిమా. ఒకవేళ ఈ దినాల్లో యేసు ప్రభువుని సిలువేశారు, ఈ ఎండలకి ఒక పక్క నుంచి రక్తం కారుతూ ఉంటే ఒకసారి నువ్వు ఇమేజ్ చేసుకో. 2 నిమిషాలు ఫ్యాన్ ఆపితే ఉంటావు నువ్వు ఇక్కడ. 2 నిమిషాలు నీ ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఉంటావా? 2 నిమిషాలు. ముప్పై 39 దెబ్బలు నా ప్రభుని కొట్టారు. ఎంత బాధ! ఎలా నడవగలడమా? ఆయన వీపు దున్నబడిపోయింది, రక్తం పాయలైపోతూ ఉంది, పారిపోతూ ఉంది. చీల్చబడిన స్థలం లేదుమా. చాలా మందికి గుడ్ ఫ్రైడే అంటే చాలా సరదా. 365 రోజుల్లో ఒక్క రోజు కూడా గంట సేపు ప్రార్థన చేయని వాళ్ళు ఈరోజు వాక్యం చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆయన కొట్టారు, సాతాను కూడా వాళ్ళ మీదకి కొట్టేసాడు. వెర్రవీగిపోతుంది ఆత్మ, వెర్రవీగిపోతుంది ఆత్మ. రాజుగారు ఆర్డర్ వేసాడు, కొట్టుకోమని చెప్పేసి. ఎంత పెద్ద కేకలేసి ఉంటాడు. కర్రతో కొడితేనే పెద్ద పెద్ద కేకలేస్తాం. నా ప్రభు 10,000 కాంక్షణీయుడు, సొగసైనను స్వరూపమైనను లేని వాడిగా మార్చబడిపోయాడు ఒక్క రాత్రి. ఎవరికి చెప్పుకుందామన్నా నా అన్న వాళ్ళు ఎవరు లేరు, అందరికీ కేకలేస్తున్నారు చంపేయమని. అందరికీ కేకలేస్తున్నారు చంపేయమని. అలాంటి వాళ్ళందరిని చూసి యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీళ్ళేం చేస్తున్నా తెలియదు, వీళ్ళని క్షమించు. వీళ్ళేం చేస్తున్నా తెలియదు, వీళ్ళని క్షమించు. నీ అనుభవం ఏంది? నీ అనుభవం ఏంది? ఎవరిని క్షమిస్తున్నా? బయట వాళ్ళని క్షమిస్తావు కానీ ఇంట్లో వాళ్ళని క్షమిస్తావా? బయట వాళ్ళని క్షమిస్తావు, ఇంట్లో వాళ్ళని క్షమించగలవా? భార్యని క్షమిస్తావా? భర్తను క్షమిస్తావా? నువ్వు బిడ్డలకు క్షమిస్తావా? నువ్వు తల్లిదండ్రులకు క్షమిస్తావా? నువ్వు ఇంత పెద్ద ప్రసంగం చేస్తారు, ఆల్రెడీ ఇంటికాడ గొడవ పెట్టుకొచ్చి ఉంటారు చాలామంది. ఈరోజు కనీసం ప్రార్థన చేసుకుని ఉంటారు చాలామంది, కనీసం బైబిల్ చదివి ఉంటారు చాలామంది.
సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం. హల్లెలూయా. మోషే దేవుని చేత అభిషేకించబడ్డవాడు. మోషే దేవుని చేత పిలుచుకున్నవాడు. నా దేవుడు మోషేని ఏరికొని పిలుచుకున్నాడు. అహరోను ఉన్నాడు, మిర్యాము ఉంది, దాతాను, కోరాహు, అభిరాములు ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఇత్రోకాడు ఉన్నాడు. మోషే కొన్ని వందల కిలోమీటర్ల దూరం తను పరీక్షపరచుకొని, మోషే నువ్వు రా, నా ప్రజలు విడిపించమని చెప్పేసి అన్నాడు. ఆయన కోసం సమస్తాన్ని త్యాగం చేసుకుని వచ్చేసేసి ప్రజలు మొత్తం విడిపించుకొని తీసుకొచ్చాడు. అరణ్యంలో ఉన్నారు, చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటాను భార్య చనిపోయిందో నాకు తెలియదు. అయితే ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను 100 సంవత్సరాలు ఉంటుందేమో మోషే గారికి. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎవరన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండని. కూషు దేశపు స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే అది చూసినటువంటి అహరోను, అది చూసినటువంటి మిరియాము, అన్న, అక్క ఆయన మీద కోప్పడిపోయారంట. ఆయన మీద కోప్పడిపోయారు. ఈరోజు సేవకుడు సుఖంగా ఉన్నారంటే చాలామంది కోపం, సేవకులు సుఖంగా ఉన్నారంటే చాలామంది కోపం. వెనక మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మీకు ఎవరైతే అహరోను, మిర్యాములు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారో, మోషే నోరు తెరిచి మాట్లాడలేదో, ఏమిది వచ్చిన అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఒక్క నిమిషమా. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూస్తును. అలాంటి వాళ్ళకి ఏం పాపం చేశాడండి? పెళ్లి చేసుకోకుండా తప్పు చేస్తే పాపమా? పెళ్లి చేసుకున్న పాపమా? కాబట్టి నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు? అహరోన్ తోటి, మిర్యాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడితోటి మీరు ఎందుకు వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్నారు? వీళ్ళు రక్త సంబంధులు. చెప్పండి చెప్పండి. ఎవరు? అహరోను, మిరియాము మోషేకి రక్త సంబంధులు. ఎలా అయిపోయారు? విరోధులైపోయారు. వాళ్ళ ఆస్తి లాక్కున్నాడా? వాళ్ళ బిడ్డల్ని ఏమన్నా పాడు చేశాడా? వాళ్ళ గురించి సాడీలు చెప్పాడా? చెప్పాలి. చెప్పలేదు కదా బాబు. పెళ్లి చేసుకున్నందుకు ఏమైపోయారు? విరోధైపోయాడు. అప్పుడు దేవుడి ఉగ్రత వాళ్ళకు వచ్చింది. కుస్తు పట్టుకొచ్చిందంట. ఏం పట్టుకొచ్చింది? కుస్తు పట్టుకొస్తే ఎలాంటి కుస్తు తెలుసా? అప్పటికప్పుడే అది అది ఇంతలా ఉన్న చెయ్యి సన్నగా అయిపోయి కుళ్ళిపోతుందంట. కుస్తు అంటే కుళ్ళిపోతాం. కుస్తు అంటే శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. కుస్తు అంటే శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఒక మంచి వంకాయని కనుక మనం కూరలు వేసినప్పుడు అది తొక్క ఉడుతున్నప్పుడు ఎట్లా అయిపోయింది సార్? కలర్ మారిపోయి ఎట్లా దగ్గరికి అయిపోయిద్దో ఇంతలో వంకాయ కూడా ఆ కుస్తు అలాగే అయిపోయింది. అలా మార్చబడిందే. వెంటనే చూసేసేసి 12 వచ్చిన సగం మాంసము క్షీరించిన శిశు శరీరము శవము వలె ఆమె ఉండనీకుమని మోషేతో చెప్పగా. చాలు, ఒక నిమిషం. ఇప్పుడు మిర్యాముకి కుష్టు వచ్చేసింది. వాళ్ళు అడుగుతున్నారు, ఎవరినైతే మోషే కాడికి వచ్చి అడుగుతున్నాడు, మోషే మా పరిస్థితి ఎలా ఉందో దయచేసి యేసు ప్రభువుకు ప్రార్థన చేయమని చెప్పగానే 13వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు.
మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఎడల, సరే అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం చేశాడంటే మోషే, చెప్పాలి, ఎవరి కోసం అర్థం చేస్తాడు? విరోధంగా మాట్లాడిన వారి కోసం. నీకుందా క్షమించే మనసు? నీకుందా క్షమించే మనసు? బయట వాళ్ళని కాదు, ఇంట్లో వాళ్ళని క్షమించగలవా నువ్వు? ఇంట్లో వాళ్ళని క్షమించగలిగిన మనస్సు. ఈరోజు నేను బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, బయట వాళ్ళని క్షమిస్తున్నావా లేదని చెప్పేసి అని. ఇంట్లో వాళ్ళని క్షమించగలిగిన మనసు నీకుందా? నీ భర్తని కానీ, నీ భార్యని కానీ, నీ తల్లిదండ్రుని కానీ, మీ అమ్మ నాన్న కానీ క్షమించగలిగిన మనసు, అత్తమామని కానీ, కోళ్ళను కానీ, అల్లుని కానీ క్షమించగలిగిన మనసు నీకుందా? ఆ క్షమించడం చూపించాడు యేసు ప్రభు. అంతగా 39 కొరడా దెబ్బలు తిని నీకు ఏమి నేర్పించాడో తెలుసా? నాకు ఏమి నేర్పించాడో తెలుసా? చెప్పాలి, క్షమించే మనసు నేర్పించాడు. అందుకని నేను కిందకు వస్తేప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఏం తెలుసా? ఒకవేళ నీ కోసం నేను బతకపోతే చచ్చిపోతాం బెటర్ ప్రభువా, ఒక్కసారి కృప చూపించండి. నీ కోసం నేను బతకపోతే నేను బతకటం వేస్ట్. క్షమించే మనసు లేకుండా నేను బతికినట్లయితే నేను బతకటం వేస్ట్. నాకు ఈ జీవితం వద్దు. నీకు మాదిరి చూపించాడు కదా ఆయన, నీకు మాదిరి చూపించాడు కదా, భార్యని క్షమించమని, భర్తని క్షమించమని, తల్లిదండ్రులను క్షమించమని. బయట వాళ్ళు పక్కన పెట్టేసాయి, మనం సింపుల్గా బయట వాళ్ళని క్షమిస్తాం. ఎందుకంటే వాళ్ళతో గెలవలేము, వాళ్ళతో గెలవం మనం. ఇంట్లో వాళ్ళని మనం క్షమించాం, ఇంట్లో వాళ్ళతో మనం గెలవలేము. బయట మనం గెలవలేము కాబట్టి వాళ్ళు క్షమిస్తాం. ఇంట్లో వాళ్ళని క్షమిస్తామా? 33 సంవత్సరాలు అంటే పెళ్ళయింది మనకు, నేను చచ్చిపోయేంత వరకు ఒక భార్య ఒక భర్తతో మాట్లాడలేదు. పెద్ద ఆత్మీయ సంఘానికి వెళ్తారు వాళ్ళు. 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు. బిడ్డలు పుట్టి పెళ్ళి కూడా అయిపోయినాయి. క్షమాపణ లేదు. పెద్ద సంఘం, దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, పరిచయం చేస్తారు. భర్త భార్య మాట్లాడుకోరు. ఎందుకు మా బతుకది? క్షమించలేని బతుకెందుకు? నువ్వు క్షమిస్తున్న ప్రతిసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్షమిస్తున్న ప్రతిసారి నా యేసయ్య దెబ్బలు జ్ఞాపం చేసుకుంటాడు. నేను ఉట్టికి నీ దెబ్బలు అనుభవించలేదు, నేను ఊరకనే శ్రమ పడలేదు. ఆ కోడాతో కొడుతున్నప్పుడు, ఆ మాంసం వస్తున్నప్పుడు నేను పెద్ద పెద్ద కేకలేసం చేశా. ఎందుకు వాళ్ళని క్షమించని చేశా? నువ్వు కూడా క్షమించాలి. ఒక క్రైస్తవులాగా బతికితే ప్రపంచం క్రీస్తు రాజ్యంగా, భారతదేశం యేసయ్య రాజ్యంగా ఎప్పుడో మారిపోయేది. నీ ప్రాంతాలు ఎప్పుడో మారిపోతుంది. నీ ప్రాంతాల్లో తాగుబోతులు ఉండరు, నీ ప్రాంతాల్లో వ్యభిచారులు ఉండరు, నీ ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళు ఉండరు, నీ ప్రాంతాల్లో దీవించబడ్డ వాళ్ళు ఉండరు, దీవించబడిన వాళ్ళు ఉండరు. నీ ప్రాంతం సస్యశ్యామలంగా మార్చబడిపోతుంది, నీ ప్రాంతం ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. నువ్వు యేసు ప్రభు చూపించిన మాదిరి ప్రకారం మనం ఉండలేకపోతున్నాం. ఆ క్షమించే మనస్సు మనకు లేదు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుకుందామా? ఎంతమంది తీసుకొచ్చాడు మా? చెప్పాలి అందరూ కొంచెం పెద్దగా. ఎందుకమ్మా? దావీదును చంపటానికి. హల్లెలూయా. ఎందుకమ్మా? దావీదును చంపటానికి 3000 మంది ఇజ్రాయేలీల్లో. ఎందుకు రాశాడు ఆ మాట అంటే, ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి బలాజులు, జ్ఞానవంతులు, తెలివి కల వాళ్ళు చూచేసుకున్నాడు. 3000 మందిని చూచేసుకున్నాడు.
దావీదుని చంపడానికి. దావీదెవరు? 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 దావీదెవరమ్మా? మీరు వాక్యంలో ఉంటలే మీరు, నాకు అది బాధ. మనం ఎవరిని క్షమించాలని చెప్పుకుంటున్నాం? మనం ఎవరిని క్షమించాలని చెప్పుకుంటున్నాం? దావీదెవరు? పెద్దగా చెప్పండి. దావీదెవరు? అల్లుడు, దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి. దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి. సౌలు కూడా ప్రవక్తలో ఉండినా, మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం మీరు చదువుకోండి. సౌలు కూడా ప్రవక్తలో ఉండినా అని ఒక సామెత ఉన్నాయి. అల్లుడిని క్షమించలేకపోతున్నాడు. క్షమించలేనంత పాపం ఏం చేశాడండి దావీదు? వాళ్ళ కూతుర్ని కొట్టి కోటకమ్మనేసాడా? ప్రతిరోజు హింసిస్తున్నాడు, నువ్వు పోయేసేసి కట్నం తీసుకుని రమ్మని చెప్పేసి, లేక వాళ్ళ మామ గురించి ఎప్పుడెప్పుడు చంపుదామని చూస్తున్నాడా? ఏం చేశాడు దావీదు? ఎందుకని ప్రార్థన చేస్తున్న ప్రవక్తలో ఉన్న ఓ ప్రార్థనా పోడా, నువ్వెందుకు దావీదుని క్షమించలేకపోయావు? నువ్వెందుకు దావీదుని క్షమించలేకపోయావు? అదే దావీదు. సరే, 4వ వచనం. నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతను తనగా వీళ్ళ పక్కన వాళ్ళు అంటున్నారు. అన్నా దావీదన్నా, అన్నా అన్నా ఏందిరా నీకు ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడే, ఏమని? నీ శత్రువుని నీ చేతులకు అప్పగిస్తానని. అవునరా, 31 తారీఖు చేశాడు వాగ్దానం. ఆ వాగ్దానం ఇదేనన్నా. సౌలు వచ్చేసాడన్నా, చూడన్నా అక్కడ ఉన్నాడన్నా, గృహలో ఉన్నాడన్నా, వేసేద్దామన్నా, వేసేద్దామన్నా. ఏం మాట్లాడుతున్నావు? దేవుని చేత అభిషేకించబడ్డవాడిని చెయ్యొద్దుమా? మర్యాదగా మాట్లాడుతుంది తెలుసా మీకు? సేవకులతోటి మర్యాదగా మాట్లాడతాం. పక్కన సేవకులతో కాదు, మీ సేవకులతోటి. పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు భోజనం చేశారా, టిఫిన్ చేశారా, పాస్టర్ గారు టిఫిన్ చేశారా? పక్కన సేవకులతో నీ భక్తి చూపిస్తావు. దొంగ భక్తి, డూప్లికేట్ భక్తి. నీకోసం రేయింబగులు ప్రార్థన చేసే నీ సేవకులతోటి నువ్వే కాదు, లైవ్ పోతామంది బయట ఎంతమంది ఉన్నాయి, ఆ వాక్యం అయిపోయినాక ఎంతమంది ఉన్నాయి, వాళ్ళతో కూడా నేను చెప్పే మాట ఇదే. దేవుని చేత అభిషేకించబడ్డ వాళ్ళని చంపటమా? ప్రార్థన పరులు క్షమిస్తారండి, భక్తి పరులు క్షమిస్తారండి. సౌలుకి క్షమించటం చేతగా లేదు. ప్రవక్తల్లో ఉన్నవాడు. మోషే కూడా ప్రవక్తలో ఉన్నవాడని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ ఆయన క్షమిస్తున్నాడు. యేసు ప్రభు సిలువ మరణానికి ఏం చూపించాడు? క్షమాపణ చూపించాడు. ఆ ఒక్క మాట ధ్యానం చేయడం కోసం ఆల్మోస్ట్ నాకు చేసేసి ఒక గంట కంటే ఎక్కువ కావాలి. ఈ ఒక్క మాట నీలో బలంగా పనిచేయాలి. క్షమాపణకి నీ ఇల్లు నివాసంగా మార్చబట్టి ఎంత బాగుంటుంది. కొంతమంది క్రైస్తవులు పళ్ళు కొరుకుతూ చూస్తున్నప్పుడు, కొంతమంది క్రైస్తవులు కళ్ళు చూసినప్పుడు నేను భయపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఆ నోట్ల నుంచి వచ్చే మాటను చూసినప్పుడు భయపడ్డ రోజు. శాంతంగానే మాట్లాడరు, అసలు శాంతంగానే మాట్లాడరు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే మనసు. మనం ఎప్పుడు క్షమిస్తామంటే మన వల్ల కానప్పుడు క్షమిస్తాం. మన వల్ల అయినాక తింటాను లేనప్పుడు ఏమో క్షమిస్తాం. ఇప్పుడు తింటానికి ఉంది క్షమిస్తామా? ఉండటానికి ఉంది క్షమిస్తామా? సంధ్య నిజం చెప్పండి, యథార్థంగా ఒప్పుకుందాం. నాన్న తల్లి, ఇప్పుడు ఒకప్పుడంటే అణిగి మనకు ఉండాలి కాబట్టి ఏం లేదు, అందరితో రెస్పెక్ట్గా మాట్లాడతాం, గౌరవంగా. ఇప్పుడు మనకుంది ఏందిరా
అంతే మాట్లాడతాం. యేసోబుని అమ్మేసుకున్నారు. 13 సంవత్సరాలు అయిపోయింది. భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో ఐగుప్తుల ఆహారం ఉందని తెలుసుకొని యేసోబు అన్నలందరూ కూడా 10 మంది ఐగుప్తుకి వెళ్ళారు. తెలిసిపోయింది యేసోబు ఎవరో, తెలుసుకున్నారు. యాకోబు చనిపోయాడు. అన్నలకు ఒకటి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు యేసోబుని మనం మోసం చేశాం. యేసోబు వాళ్ళ నాన్న చనిపోయాడు, మనల్ని క్షమిస్తాడో లేదో కుంగిపోతున్నారు. వాళ్ళ మనసులు ఎరిగిన 50 అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళినాక 50 అధ్యాయం ఆదికాండం, వాళ్ళ మనసులు ఎరిగినటువంటి యేసోబు అంటాడు, అన్నలారా మీరు భయపడొద్దు. ఎప్పుడండి? తింటానికి లేనప్పుడు కాదు, దేశాలను పరిపాలిస్తున్న సమయంలో. చెబుదామా? దగ్గరికి చెబుదామా? చేతి చెబుదామా? దేశాలను పరిపాలిస్తున్న సమయంలో అన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వంటి మీద ఏగవాళ్ళదో ప్రైజలా. నీకు ఆ మనస్సు ఉంటే నువ్వు యేసు ప్రభులాగా మార్చబడిపోతావు. ఈరోజు వాక్యం విన్నాక చాలా మార్పు మనలో రావాలి. చాలా మార్పు రావాలి ఈరోజు వాక్యం విన్నాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు అలాంటి ఒక అభిషేకమును దయచేయనుగాక, అలాంటి ఆత్మను దయచేయనుగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తన సొంత వారిని క్షమించిన వాళ్ళు ఉన్నారు, తన సొంత వారిని క్షమించని వారు ఉన్నారు. కయ్యూని ఏం చేశాడు? జాగ్రత్తగా రాడమ్మా, నిద్రపోకండి. ఆవులింతరాలు నిద్రపోవడాలు దయచేసి మానుకోండి. ఎందుకు చెప్తా? ఇంత మంచి వాక్యం వింటున్నా నేను ఫ్యాన్లు ఆపేయగలను, ఎందుకంటే ఎండ ఉందని చెప్పి ఆపేయలేదు. ఆ కొరడాలు కొట్టినప్పుడు మాంసం బయటకు వస్తే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, సరదా కూర్చోలేదు. ఇక ఇదే పరిస్థితి లాస్ట్కి నేను చెప్పను మీకు ఈ మాట. ఇదే పరిస్థితి లాస్ట్కి నేను చెప్పను. మీలో ఆ భారం రావాలి. దేవుడు చేసిన త్యాగం గుర్తుకు రావాలి. దేవుడు చేసిన త్యాగం గుర్తుకు రావాలి. హల్లెలూయా. కయ్యూను ఎవరిని చంపాడండి? చెప్పాలి. ఎందుకు చంపాడు? ఏం చేశాడండి? చేసిన అన్యాయం ఏంటి? శ్రేష్టమైన బలర్పించడానికి ఏమి చేయాల. వాడికంటే ఇటు మంచి బట్టలు వేసుకున్నాడు అంతే, వాడికంటే మంచిగా చదువుకున్నాడు అంతే, వాడికంటే మంచి కొంచెం జ్ఞానం కలిగినాడు అంతే. ఇందాక రేపు మన మీటింగ్స్లో కీబోర్డ్ వేయడానికి వస్తున్నాడు తమ్ముడు, ఒక బిడ్డ, చిన్న బిడ్డ. నేను ఏం చదువుతున్నాడంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడంట. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాడు, ఎట్లా కీబోర్డ్ ఎత్తాడు అడిగాను. పాటలు రికార్డింగ్ చెప్తున్నాడు నా అని చెప్పేసి అంటున్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లోడు కీబోర్డ్ వేస్తున్నాడంట, వస్తున్న పాటలు మొత్తం వేస్తున్నాడంట. మనకంటే వాడు కొంచెం బాగుంటే ఓర్చుకోలేం, మనం ప్రయత్నించాం, వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేం. హల్లెలూయా. కాబట్టి నజరేయుడైన యేసు నామములో నాకు నీకు మనందరికి కూడా క్షమాపణ మనసు వచ్చునుగాక. హల్లెలూయా. క్షమాపణ మనసు వచ్చునుగాక. ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడు తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు పలుకుతున్నాడు? సిలువ మీద పలుకుతున్నాడు. సిలువ మీద పలుకుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని అక్కడ కొట్టుకొని అందరూ తీసుకొచ్చారు, ఆ గొల్గొతా కొండ వరకు తీసుకొచ్చేసారు. అయితే యేసు ప్రభుని సిలువ కాదు, అది కాడి లాంటిది అనమాట. యేసు ప్రభు మోసుకొచ్చింది ఏంటంటే కాడి లాంటిది, సిలువ కాదు. అది సిలువ మోసుకొని రాడనమాట. సిలువ మోసుకొని వస్తే పడతానికి మ్యాక్సిమం అవకాశం ఉండదని చెప్పేసరి బైబిల్ కాల్స్ అంటూ ఉంటారు. అయితే సిలువ ఒక కాడిలా ఉంటుందో ఆ కాడిని భుజం మీద వేసుకొని అట్లా తీసుకుని రావాలి, వేసుకొని మోసుకొని రావాలి. వాళ్ళు కొడతా ఉంటారు. మీరు ఆలోచించండి, అది 60-70 కేజీల బరువు ఉంటుందంట. ఆ మొద్దు ఒకటి అడ్డకర్ర 60-70 కేజీల బరువు ఉంటుంది. అది భుజం మీద వేసుకొని ఆయన ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు ఏమో నడుచుకుంటూ రావాలి, 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆగినట్లు, ఆ ఆగిన ప్లేస్లో ఈరోజు మందిరాలు కట్టుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో నజరేతు ప్రాంతంలో, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఈయన సిలువేశారు,
సిలువేసినాక మేకులు కొట్టి సిలువేశారు. మేకులు కొట్టి సిలువ ఎలా వేశారంటే చెప్పండి, 2 చేతులకి 2 మేకులు, కాళ్ళకి 1 మేకు. కాలు కొట్టిన మేకుకేమో ఆల్మోస్ట్ 11 అంగుళాలు పొడుగుంటుందంట. కాలు కొట్టిన మేకు ఎంత పెద్ద చెప్పాలి, 11 అంగుళాలు. చేతులు కొట్టిన మేకులు ఎంత 5 అంగుళాల మేకు. 5 అంగుళాల మేకు చేతికి కొట్టేశారు. ఇక్కడ చేతికి కొట్టేశారు. పైనేమో ఇంత వెడల్పు ఉంటుంది, ఇంత ఇంత వెడల్పు ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది. ఇట్లా దాన్ని పెట్టి కొట్టేశారు. ఇంక కదలదు ఇది. ఇంకా కొట్టేశారు, ఈ పక్క కొట్టేశారు, కాలు కూడా కొట్టేశారు. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు యేసుప్రభు వారు చెప్పాలి? 1.5-2 కిలోమీటర్లు నడిచాడు. ఉదాహరణకి మీరు అందరూ చూస్తూ ఉంటే మీకు నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు జాన్సీని పైకి వెళ్ళి కిందకి రమ్మంట. జాన్సీని పైకి వెళ్ళి వాటర్ బాల్ తీసుకొని కిందకు వచ్చింది అనుకో, ఆమె ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు చెప్పు, ఎలా ఉంటావు నువ్వు? ఆటోమేటిక్గా పైకి పోయి కిందకు వచ్చావు అనుకో, ఎలాంటి వాళ్ళు కూడా ఒకసారి రక్త ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. చెప్పండి. సిలువ మీద ఎట్టున్నాం, నడుచుకుంటూ చేసే సిలువ సినిమాలు చూసారుగా మీరు అంటూ ఉంటుంది. అన్నప్పుడు చేతులు కలిసి కదలవా? చెప్పాలి, చేతులు కలిసి కదలమా? కదిలిన ప్రతిసారి ఆ గాయం నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. అలా వచ్చింది మా క్రైస్తత్వం. నిద్రపోవటం కాదు. మా దేవుడు ఒక్క మాట మాట్లాడలా, ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడలా, ఒక్క మాట కూడా మాట్లాడలా అంటా ఉన్నాడు. కొన్ని గంటల సేపు ఒక మనిషి నిమిషానికి 12 సార్లు ఊపిరి కిందకి పైకి వదలాలంట కనీసం. అని మనకు తెలియకుండానే మనకు వస్తుంది. అది ఎక్కువ పని చేసినప్పుడు, అలా అలసిపోయినప్పుడు 12 సార్లు అంటారంట. అలసిపోయినప్పుడు 12 సార్లు అంటారంట ఒక మనిషి నిమిషానికి. ఆల్మోస్ట్ 3 గంటల సిలువుపై ఉన్నాడు. ఒకసారి మీరు చేసుకోండి. ఏడవటానికి కన్నీళ్ళు ఉన్నాయంటావా? ఏడవటానికి కన్నీళ్ళు ఉన్నాయా? శరీరం మొత్తం గాయాలైపోయింది. ఆ కర్ర కానుకోగలడా? మా సేవకులు ఉన్నారు. మా సేవకులు ఏం చేస్తారంటే రాగానే ఒక మంచి కుర్చీ దేవులాడుకుంటారు కూర్చుంటానికి. ప్రార్థన అయిపోయినాక పడుకుంటానికి మంచి దుప్పటి, మంచి దీని దేవులాడుకుంటారు. పక్కన కొందరు ఆలోచించరు. మన శరీరానికి సుఖం కావాలని తప్పే లేదు. దేవుడు దీవించును గాక. యేసు ప్రభు అలా చూడలా. ఆ కర్రకి ఇలా అనుకోవాలి. ఆ కర్రకున్న పాలిష్ పెట్టి నున్నగా పాలిషే తీసుకురాలా, ఇలా నున్నగా తీసుకురాలా. ఆ రోజు అంత సామాగ్రి కూడా ఏం లేదు. ఉన్న దుర్మార్గులు, హంతకులకి, దేశద్రోహులకి వేసే సిలువులు స్మూత్గా ఏమి ఉండవయ్యి. దానికి ఉన్న చిన్న చిన్న పేళ్ళు ఆ గాయాలు గుచ్చుకుంటూ ఉంటాయేమో. ఆ చిన్న చిన్న పేళ్ళు ఆ గాయాలు గుచ్చుకుంటూ ఉంటాయేమో. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అవన్నీ ఓర్చుకుంటూనే యేసు ఒక మాట మాట్లాడుతున్నాడు. తండ్రి, ఇదేం చేస్తుందో తెలియదు, క్షమించు. ఒకడు వస్తున్నాడు, ఇటు చచ్చేది రావలేదా, ఇటు చచ్చేది సావలేదా? ఎందుకు రిస్క్ పద్దాకలా అటు ఎందుకు పోయి కాలేరు కొట్టిపో. ఇంకా కాలేరు కొడితే ఒక పని అయిపోయింది, పో అని చెప్పేసి అన్నారు. యెహోషువ 19 అధ్యాయం. యెహోషువ 19 త్వరగా 34 వచ్చింది. 19:34 త్వరగా. పక్కలో పోవడమని పర్మిషన్ ఏమైనా ఉందమ్మా? ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా? ఎవరు ఇలా వాడికై వాడే ఒక ప్లాన్ వచ్చేసింది. ఎందుకు తెలుసా? పక్కల్లో పొడుద్దాం, పక్కల్లో పొడుద్దాం. బైబిల్ కాల్స్ ఏం చెప్తారంటే అది దేవుని చిత్తం అంటారు. ప్రైజలా
చేద్దామా? అది దేవుని చిత్తం. ఎక్కడ పూసారంట? ఎందుకు పూసారు చెప్పండి? దీనిలో మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొట్టమొదటి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకల్లో ఎముకను తీసి ఒక స్త్రీనిగా చేశాడు. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఎందుకు గాయమైంది తెలుసా? ఆ ఎముకలు, ఆ గాయముల నుంచి, ఆ పక్కటెముకల నుంచే క్రైస్తత్వం తయారైంది. క్రైస్తత్వం తయారైంది. అది కానీ చూడండి, ప్రతి ఒక్కడు కూడా చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్కడు కూడా గాయమైందమ్మా, సామాన్య విషయం కాదు. బ్లేడ్, పెన్సిల్ దిక్కేటప్పుడు బ్లేడ్ దిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? 3 రోజులు దాన్ని కట్టేసుకొని ఇంతే ఉంటాం. ఇంకా 3 రోజులు ఏం పని చేయ, స్నానం కూడా చేయం, గబ్బు కొట్టిద్ది. అడిగితే ఏమంటాం? చేయి దిగింది, చేయి అడగకూడదు. నిజం చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఈ మాటలు మనకి రుచించవని నాకు తెలుసు. నేను అనుభవించి వచ్చినవి చెప్తున్నాను, మీరు వినండి, వినకపోండి. నేను పైన అనుభవించి కిందకు వచ్చిన మాటలు చెప్తున్నాను. పైన ఏడ్చుకొని కిందకు వచ్చిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతగా నా దేవుడు శ్రమ పొందాడు. హల్లెలూయా. 19వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. ఏంటంటమ్మా? ఎవరో సైనికులా చదువుతావునా? ప్రమీళ చదువుతుందమ్మా. నాకడే సైనికుడు అని ఉంది బైబిల్లో. బైబిల్ ఏముంది? సైనికులు ఉందా? నీ బైబిల్ ఉంది? మరి నా బైబిల్ సైనికుడు ఉంది ఇక్కడ. నాకే చూడండి, నా బైబిల్ కూడా ఎంత ఉందలే. సైనికులు ముళ్ళతో కిరీటము అల్లి. నాకే చూడండి చెప్తాను. అది ఒక చెట్టు, గులాబీ చెట్టు లాంటి ఈకల్లాగా పోతాయి అన్నమాట. గులాబీ చెట్లు ఉంటాయి చూసేవా, దానికి ముళ్ళు ఉంటాయి కదా. అదే ప్రదేశంలో అదొక చెట్టు, ఆ చెట్టు పేరు ఏదో ఉంది, నేను రాసుకోలేదు, నాకు గుర్తులేదు. అది దానికి ముళ్ళు ఆల్మోస్ట్ 2 అంగుళాల మేకుల్లాగా ఉంటాయి. 2 అంగుళాల మేకుల్లాగా పక్క పక్కన ఉంటాయి. ఒకడు వచ్చేసి కత్తి తీసుకొని కోసుకొని దాన్ని తల్లుతున్నాడు. వాడు గుచ్చుకుంది, కింద పడేసేసి చెప్పని చేసి నొప్పితో తట్టుకోలేకపోతున్నాడు. అవి గుచ్చుకోగానే, కొన్ని ముళ్ళు గుచ్చుకుంటే భయంగానే పడతాయి. అవునే కదా? పెద్ద చెప్పండి. ఈ చెట్టు కూడా అంతే, గుచ్చుకొని నొప్పి వచ్చేస్తాయి. పాపా అన్నాడు, పక్కన పెట్టేశాడు. ఇంకొక సైనికుడు వచ్చాడు. ఏందిరా దాన్ని పెద్ద చేస్తున్నావు? వాడు పట్టుకొని వాడు ఇట్లా ముందు అయిపోగానే వాడు గుచ్చుకొని వాడు కూడా బాబా. అలా ఒక్కడు చేయవలసింది చేయలేకపోవడం వల్ల సైనికులు అని మెన్షన్ చేశారు. సైనికుడు కాదు, సైనికులు అల్లిన ముళ్ళ కిరీటాన్ని ఒక్కడే బరాయించాడు. సైనికులు అల్లిన ముళ్ళ కిరీటం అది. సైనికుడు అల్లింది కాదు. ఇంత పొడుగును పెట్టి దాన్ని అలా నొక్కేశారంట. కర్ర పెట్టుకొని ముళ్ళకిని పెట్టేసేసి కర్ర పెట్టుకొని ఇట్లా నొక్కేశారంట తలకి. ఎంత పెద్ద కేకేసి ఉంటాడమ్మా. ఎవరు బతకగలరు అన్ని శ్రమలు అనిపించినాక? ఆ రకంగా ఎందుకు తెలుసా? శిలువ పైనే మరణం చెందాలైనా, ఆ మ్రాను పైన అనేక మంది శాపాలు తుడిచిపెట్టబడాలి. ప్రతి పాపం పోవాలి. అవన్నీ చూసిన వ్యక్తి పౌలులాగా మారుతాడు. సిలువ తప్ప వేరే అతిశయం నాకు లేదని చెప్తాడు. యేసుక్రీస్తు ముద్రలు నా యందు ఉన్నాయని చెప్తాడు. నా చావు మూలంగా అయినా భౌతిక మూలంగా అయినా సరే యేసు మహిమపరచమని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. అలాగనే యేసు ప్రభు తల మీదకి ముళ్ళకిరీటం ఎందుకు వెళ్ళింది? మనిషి చేసిన పాపాన్ని బట్టి
బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు పొలాన్ని దున్నిస్తావు కానీ అది నీకు ముళ్ళని పండిస్తుందంట. ఆది కాండం సంబంధమే ప్రతి ఒక్కడు కూడా. నువ్వు పొలాన్ని దున్నిస్తావు, ముళ్ళు పుట్టిస్తుంది, అది ఆ గచ్చు పొదలు పుట్టిస్తుంది, అది దాన్ని విరిచేయాలి, దాన్ని విరిచేయాలి. అందుకని మోషే చెప్పులు వేసుకొని ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలం. అంటే చెప్పులు లేవు అంటే అప్పుడు దాకా అక్కడ ముళ్ళ స్థలమే, అది పరిశుద్ధంగా మార్చబడిపోయింది కాబట్టి ఆ ముళ్ళు గుచ్చుకో, దూదుల్లాగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మోషే కాళ్ళకి ఆ ముళ్ళు గుచ్చుకో. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఆ స్థలము పరిశుద్ధమైంది కాబట్టి ముళ్ళు గుచ్చుకో. అందుకని వాక్యం మనకు బోధించే సత్యం ఏంటంటే తెలుసా? మనము క్రీస్తులో ఉన్నట్లయితే శత్రువు అనేవాడు ఉండదు, నీకు విరోధైన వాడు ఎవడు? ఏ ముళ్ళు పనిచేయదు నీకు వ్యతిరేకంగా. మనం క్రీస్తుతో ఉన్నట్లయితే, మనం యేసు ప్రభుతో ఉన్నట్లయితే ఏ ముళ్ళు పనిచేయదు, అది నీకు దూదిగా మార్చబడిపోయింది. ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. నిన్ను దీవించే వాక్యం ఈ వాక్యము, నిన్ను పరలోకం తీసుకెళ్లే సందేశం ఈ సందేశం. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి అవన్నీ పెట్టేసినాక, పక్కలో పొడిచేసినాక ఆయన చెప్తున్న మాట ఏం చేస్తా, వీళ్ళు ఏం చేస్తున్నా తెలియదు, క్షమించండి. పడతావా సమయం కోసం? నీ బ్రతుకులో నిజంగా బైబిల్ పట్టుకోండి. వెరీ గుడ్ నాన్న. అన్నం తినకుండా అలిగి పడుకున్న రాత్రులు ఎన్నో చెప్పండి, యథార్థంగా పైకి చెప్పండి. గాడ్ బ్లెస్ నాన్న, గాడ్ బ్లెస్ మా, గాడ్ బ్లెస్ తల్లి. వెరీ గుడ్ మా, దేవుడు మీ అందరిని దీవించాలి. నువ్వు కూడా నాన్న వెరీ గుడ్ రా, నిన్ను దీవించాలి ప్రభు. స్తోత్రం. పెళ్ళి కాకముందు దేవుడు నమ్ముకోకముందు ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు నమ్ముకున్నాక మాత్రం లేదు నాకైతే. దేవుడు నమ్ముకోకముందు నేను బయట ఉన్నాను, వేరే విషయం. దేవుడు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఎంతమంది అలా జీవించారు? ఇక మనం అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. ఇక మనం అలా ఉండకూడదు. నువ్వు విజయానికి సూచనగా మార్చబడాలి, నీ కుటుంబం విజయానికి సూచనగా మార్చబడాలి, ఆశీర్వాదక సూచనగా మార్చబడాలి. హల్లెలూయా. క్షమాపణకు నిలయంగా మార్చబడాలి. అల్లగట్టం అనే శాపం ఉండకూడదు అని తెలుస్తున్నామంలో. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎంతమంది గుర్తుంది? కుక్కల గోడలకు నువ్వు వలుగుతావు, దున్నపోలాలకు మనం వలుగుతావు, గాడిదలగో. స్తోత్రం. గాడిద ఒక మాట గుర్తుకొచ్చింది. యేసు ప్రభు అంట సిలువెక్కే ముందు పోయిన ఆదివారం చేసుకున్నాం కదా, ఏంటది? మట్ల ఆదివారం. ఏం చేశారంట? గాడిద ఏం చేసింది? యేసు ప్రభుని మోసింది. చెప్పండి, గాడిసింది యేసు ప్రభుని మోసింది. నేను చెప్పేమాట తెలుసా? గాడిద యేసు ప్రభుని మోస్తుంటే ప్రజలందరూ ఏం చేశారు? చెప్పండమ్మా. ఏం చేశారు? అందుకని ఈరోజు పొద్దున్న నేను ఒక మాట రాసుకున్నాను. యేసు ప్రభువును నువ్వు మోయగలిగితే నీ కాళ్ళకు మట్టంటకుండా ప్రభు చూస్తాడు, అంతే. అక్కడ దాకా మట్టి అంటుంది. యేసు ప్రభు ఎక్కడ లేదో ఇప్పుడు ఏమైపోతుంది? కాళ్ళకి మట్టి అంటలా, కాళ్ళకి మట్టి అంటలేదు నాన్న. గాడిదకి నువ్వు మోస్తే ఇంకేంది పరిస్థితి ఆలోచించు ఒకసారి. నీకెందుకంటే మా మట్టి? అమ్మ, నేను చెప్పిన తప్పంట తల్లి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఏదైనా సరే వాక్యంలోది కాకపోతే నేను దోషిని చెప్పేశాను. ఫస్టే నేను దోషిని చెప్పేశాను. యేసుప్రభుని మోస్తే గాడిదకే కాళ్ళకు మట్టి అంటే నీ దేవుడు నిన్నెందుకు మొదలు పెడతాడు? దీవినికి నువ్వు నిలయం కదా, ఆశీర్వాదకు నువ్వు నిలయం కదా. ఆమె అని చెప్పుకోండి, నోట్లో మాటగా చెప్పుకోండి అమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఈ సిలువ ధ్యానములలో అయిపోయింది గంట. ఒక్క మాట నేర్చుకున్నాం. ఏం మాట చెప్పండి? ఎవరిని క్షమించాలి? నాన్న? అన్నయ్యని క్షమించాలి. ఎవరిని క్షమించాలి నాన్న? లక్కీ. ఎవరిని క్షమించాలి? చెల్లిని క్షమించాలి. ఎవరిని క్షమించాలి? జాషువా. అమ్మ నాన్న క్షమించాలి.
ఎవరు క్షమించాలి? సుగిత్తు అన్నయ్యని క్షమించాలి, తమ్ముడిని క్షమించాలి, భార్యని క్షమించాలి, భర్తను క్షమించాలి, అత్తను క్షమించాలి, మామను క్షమించాలి, అల్లుని క్షమించాలి, కోడలను క్షమించాలి. క్షమాపణ. అందుకనే ఈ సిలువ ధ్యానాల్లో తండ్రి వీరేమి చేస్తున్నా తెలియదు కనుక వాటిని క్షమించనే పదం కాడ నేను నేర్చుకున్న తెలుసా, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నేర్పించడం అనే ఒక మాట నేర్చుకోవాలి. మనం క్షమించడం అనేది నేర్చుకోవాలి. ఏబిసిడీలు నేర్చుకున్నట్లు, 1వ తరగతి నుంచి 2వ తరగతి పోయినట్లు క్షమించడం దినదినము పైకి పోవాలి. అదే నేను నేర్చుకుని వచ్చాను. ఒక్కసారి నాకు అవకాశం ఈ ప్రభువా, నేను క్షమిస్తాను, అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తాను, అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తాను. క్షమిస్తే నీకు క్రీస్తు ముద్రలు ఉన్నట్టే, సిలువే నీ అతిశయం అంతే, దీవినికి వారసురాలు నువ్వే అంతే. హల్లెలూయా. ఎవరు యేసు ప్రభు కోసం బతికే తరం? ఎవరు యేసు ప్రభులాగా బతికే తరం? చెప్పుకోవటానికి సరిపోతుందా? నేను క్రిస్టియన్ని ఏమని చెప్పుకుంటున్నా? మేము క్రిస్టియన్ అండి. ఏంది? మేము క్రిస్టియన్ అండి. ఏమనిపించా? మేము చిన్నప్పుడు అంటే మేము జాగల మూడ్లో ఉన్నాం. కుర్రోళ్ళందరూ అక్కడ ఈ ఆట ఆడుతున్నారు. ఏమాట అంటే వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాల్ ఆడుతున్నప్పుడు కెప్టెన్ ఇక్కడ గొడవ అవుతుంది. అసలు నాకు ఆ ఆట తెలియదు, నాకు వాలీబాల్ తెలియదు. కెప్టెన్ నేను ఉంటాను చెప్పి కొట్టుకుంటున్నారు. అయితే పక్కన ఉన్న కుర్రోళ్ళు ఏమంటున్నారంటే, రే కెప్టెన్ వాడికి ఓర్పు సహనం చాలా ఉండాలని చెప్పి అసలు అన్నాడు. నాకు ఒక 6-7 సంవత్సరాలు వయసు ఉంటుంది. నా పక్కన ఒకడు ఉన్నాడు, నల్ల మొహం, నాలాగనే. వాడు అంటాడు, రే నేను ఉంటాను రా, నాకు ఓర్పు సహనం బాగుంది అన్నాడు. వాడు వచ్చి దగ్గరికి పోయి బ్యాట్మెన్ ఒకటి బీకే, నేను నిజం చెప్తాను, బైబుల్ నాకు అక్కడ ఉంది. బ్యాట్మెన్ కొట్టాడికి అన్నాడు. ఇప్పుడే చెప్పి నాకు ఓర్పు సహనం చాలా ఉందామని. నోటితో ఓర్పు సహనం కనపడుతుంది, క్రియల్లో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఓర్పు సహనంలో మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసయ్య నాకు దయచేయను గాక, నా యేసయ్య నీకు దయచేయను గాక. దాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి ప్రభు స్తుతిద్దామా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నెంబర్ 1 మనం ఏం చేయాలి? క్షమించటం. అది పెద్దగా చెప్పండి, క్షమించడం. నువ్వు ఎన్నో తరగతిలో ఉన్నావు? ఎన్ని తరగతిలో ఉన్నావు? సారీ పెద్ద, మేము స్కూల్ కూడా పోవంటావు ఎందుకు కొంపదీసి? ఆ స్కూల్కు పోయినా పర్వాలేదు, ఈ నేర్పించుకునే స్కూల్కి మాత్రం వెళ్ళాలి. దేవుడు నిన్ను కనపరుస్తాడు, నిన్ను వాటేసుకుంటాడు, నీ మెడపైన బట్టి ముద్దు పెట్టుకుంటాడు. అందరి ముందు కోట్ల మంది ప్రజలు, రాకడలో కోట్ల మంది ప్రజలు ఉంటారండి. చేస్తాడు, నా కుమారుడు, నా కుమార్తె నేను చేసినట్లే, నేను చెప్పినట్లే చేసింది. మనకి చెప్పడం అలవాటు అయిపోయింది, చాలా మందికి చేయటం లేదు.